హాయ్ నరేష్ గారు ఎలా హలో ఉన్నారు? అండి. నేను బాగున్నాను. అంటే ఏ అంటే మీరు ఎలాంటి స్టోరీ ఎంచుకున్నా న్యాచురల్‌గా ఉంటది. అసల అంటే ఇలాంటివి మీకు వెతుక్కుంటూ వస్తాయా? లేకపోతే మీరు వెతుక్కుంటూ వెళ్తారా? మేబీ నేను ఏమో ఏమో నాకు తెలీదు. నిజంగా నాకు తెలీదు. మేబీ ఇట్ విల్ కమ్. చూస్ చేసుకొని అదే కొంచెం సెన్సిబుల్‌గా ఉన్న ప్రాజెక్ట్స్ చూస్ చేసుకొని ఐ విల్ డూ ఇట్. అంటే కొంచెం న్యాచురల్‌గా, రియల్ లైఫ్‌కి దగ్గరగా. నాకు అలాంటి స్క్రిప్ట్స్ ఇష్టం బేసిక్‌గా. ఓకే. ఇప్పుడు ఈ లొకేషన్ చూస్తే చాలా కొత్తగా ఉంది. హ్మ్. స్టోరీ కూడా చాలా కొత్తగా ఉంది. హ్మ్. ఫస్ట్ మీకు స్టోరీ లైన్ చెప్పినప్పుడు హ్మ్. ఏది అంటే ఇది బావుంది అని ఉంటది గదా! అలా నేను అసలు ఫస్ట్ 'శంకరాభరణం' సినిమాలో ఫీల్ అయ్యాను. ఇదేంటి న్యూ జనరేషన్ 'శంకరాభరణమా' అని అడిగాను డైరెక్ట్‌గా. బట్ దాని తర్వాత ఆయన కొన్ని సంకీర్తనలు వినిపించాడు. ఇట్ వాస్ నాకు చాలా అంటే కొత్తగా అనిపించినాయి. మనం ఎప్పుడు వినుండలేవి ఇవన్నీ నువ్వు కొత్తగా అనిపిస్తున్నావు. ఏమో కొత్తగా ఉండొచ్చేమో అనిపించింది. అది దిస్ మ్యూజికల్ లవ్ స్టోరీ కానీ. ఎందుకంటే మనం ఓల్డెన్ డేస్ చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే 'గోదావరి' ఈస్ ద లాస్ట్ ఫిలిం ఐ థింక్. ఇట్స్ ఫీల్ గుడ్ ఫిలిం, మ్యూజికల్ ఫీల్ గుడ్ ఫిలిం. మళ్ళీ అలాంటి సినిమా మనం ఐ డోంట్ థింక్ సో. అలా ఉంటదేమో అనుకుంటున్నాను. లైక్ 'మేఘాలు చెప్పిన ప్రేమ కథ.' ఓకే. మరి ఇండస్ట్రీకి ప్రతి ఒక్కళ్ళు వచ్చేటప్పుడు చిరంజీవి గారిని చేసుకొనొస్తారు. హ్మ్. ఆ రోజు అంటే ఆయన బర్త్‌డే రోజు మీ సినిమా రిలీజ్ అవుతుంది. ఎలా అనిపిస్తుంది? ఇట్స్ గుడ్. బట్ నాకు తెలిసి ఇట్స్ కోఇన్సిడెన్స్ అనుకుంటా. నాకు తెలీదు. అంటే ఆ రోజు పెట్టాలని కాదు. ఇట్స్ కోఇన్సిడెన్స్. ఓకే. ఐఎమ్ హ్యాపీ బికాజ్ ఆయన అందరికీ ఇన్స్పిరేషనే కదా! మాలాంటి లైక్ అవును. అప్‌కమింగ్ హీరోస్‌కి అందరికి. ఓకే. యాహ్! ఫ్యూచర్‌లో ఏ ప్రాజెక్ట్స్‌తో మా ముందు ఇంకా రాబోతున్నాయి ఇది కాకుండా? అది చాలా టాప్ సీక్రెట్ అది. అవునా? చాలా చాలా టాప్ సీక్రెట్. సూన్ యూ విల్ నో నెక్స్ట్ ఇయర్ మేకి. ఓకే. యాహ్! ఇంక ఇప్పుడు ఈ లవ్ స్టోరీ కాకుండా మంచి హ్మ్. మాస్ ఎప్పుడు లేదు. రాబో మాస్ నాకు తెలిసి మ మసాలా తెలీదు గానీ మాస్ అంటే నాకు ఒక కమర్షియల్ మూవీ చేసినా అది రియలిస్టిక్ వేలో ఉండాలని కోరుకుంటాననమాట నేను. అంటే హ్మ్. లైక్ మీరు మాస్, కమర్షియల్ అంటున్నారు గదా! అది గూడా సంథింగ్ లైక్ థట్. ఒక మాస్ మూవీ అనుకో. నాకు మాస్ మూవీ అంటే 'మహారాజా' ఓకే. ఫర్ మీ. అంటే నా కైండ్ ఆఫ్ నాకు నచ్చిన ఫిల్మ్స్ అండి. నాకు మాస్ ఫిల్మ్ అంటే అలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చూస్ చేసుకుంటాను. ఓకే. అందుకనే అనుకుంటా మీ సినిమా తర్వాత ఇంకొక వీక్‌లోనే మాస్ జాతర రాబోతుంది. హోప్‌ఫుల్లీ. యాహ్! ఓకే. ఇప్పుడు నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నారు. హ్మ్. మరి నాన్న దగ్గర నేను అదే అవుతాను అంటే కొట్టారు. హ్మ్. ఏంటి దాని వెనక? బేసిక్‌గా మా ఫాదర్‌కి ఆర్ట్స్ అంత నచ్చవనమాట. కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. నీకు ఇన్ని బిజినెస్ ఉన్నాయి. యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ కదా! బట్ హ్మ్. వీడి పాలిసీ ఏంటంటే అంత డబ్బులున్నాయి. నేను కాకపోతే ఇంకెవరు ట్రై చేయాలి అన్నట్టు వీడు. ఓకే. ఓకే. అది అన్నమాట. యాహ్! ఏమన్నా లవ్ స్టోరీలు ఏమన్నా ఉన్నాయన్నా సినిమాలోనే ఉంటాయా? నాకేం లేవండి. ఫ్యూచర్‌లో ఏమన్నా నో. ఐ వాంట్ టు బి సింగిల్. ఫ్యూచర్‌లో ఓన్లీ సినిమాతోనే లవ్‌లో ఉండండి చాలు ఎగ్జాక్ట్‌లీ. మనకి. థాంక్ యూ. థాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ యాహ్! అన్న. థాంక్ యూ. థాంక్ యూ.